నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన భక్తి మార్గం అంశంలో మహాశివుడికి కోరిన కోరికలు తీర్చే ఆ శివుడికి ఇప్పుడు నేను చెప్పే 3 సమర్పిస్తే ఐశ్వర్యం మన సొంతం అవుతుందంట. ఆ 3 వస్తువులు ఏంటో తెలుసుకుందామా? మనకి ఐశ్వర్యం కావాలంటే దానిని ప్రసాదించే మహాశివుడే వెంకటేశ్వర స్వామి పెళ్లికి కుబేరుణ్ణి ఆజ్ఞాపిస్తే వెంకటేశ్వర స్వామి ఐశ్వర్యంతో పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. శివుడు ఆజ్ఞ లేనిదే ఒక్క రూపాయి కూడా మనకి రాదు. అలాగే ఒక మనిషి తన ఉద్యోగంలో సంపాదించలేకపోయినా కూడా దానికి శివుడి ఆజ్ఞ ఖచ్చితంగా ఉంటుంది. అయితే శివుడికి ఇష్టమైన ఈ 3 సమర్పిస్తే ఐశ్వర్యంతో పాటు జీవితంలో అన్నీ మనకు సమకూరుస్తాడు. అవేంటంటే, మహాశివుడికి గంధం పూస్తే శివుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే, శివుడికి మనం కుంకుమ పెట్టకూడదు. కేవలం శివుడు ఇష్టపడేది భస్మం మరియు గంధం. అలాగే రెండవది, శివుడికి నీళ్లు సమర్పిస్తే చిత్తశుద్ధి, కలిగిన బుద్ధి, మానసిక ఆనందం దొరుకుతుంది. అలాగే మూడవది, శివుడికి రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం. అందుకే శివుడి పూజతో పాటు రుద్రాక్షను కూడా కలిపి పూజిస్తే చాలా మంచి ఫలితం మనకు సిద్ధిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు, సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. మా వీడియోని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.